ఆ రోజున నాపై నువ్వు పెట్టిన అక్రమ కేసు విధానమే నిన్ను వెంటాడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్ని నానిపై ఫైర్ అయ్యారు. మచిలీపట్నంలో మంత్రి మాట్లాడుతూ భార్యని అడ్డం పెట్టుకుని సింపతి పొందే ప్రయత్నాలు ఫలించవన్నారు. ఆ రోజున తన పక్కన ఉన్న చిన్న చిన్న పిల్లలను తీసుకెళ్లి తలకిందులుగా వేలాడదీసి చితక్కొట్టి తనపై అక్రమ కేసు పెట్టి 53 రోజులు జైలుకు పంపావన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేం వద్దులేని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే డబ్బులు కడితే దొరైపోడు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? ఆడబిడ్డలను సోషల్ మీడియా కేసులు పెట్టించి వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నువ్వు? ఏమైంది నీకు? నీ గుణం ఏమైంది ఆ రోజు? రత్తుకోరు మాటలు మాట్లాడి నోరుంది కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇవాళ మీ పాపం పండింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు